హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. పప్పు చారుని ఎప్పట్లా కాకుండా ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ కందిపప్పుకి కొద్దిగా వాటర్ వేసుకొని అందులో పసుపు, ఆయిల్, 2 టమాటాలు వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పుని బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత అందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని మీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో కారపొడి, ఉప్పు వేసి స్టవ్ పైన హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, స్లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మరిగించుకోండి. ఆ తర్వాత ఈ పప్పుని పోపు కోసం ఒక వేరే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత పప్పుని ఇందులోకి యాడ్ చేసుకోండి. పోపు వేసుకున్న తర్వాత కూడా పప్పును ఒక 5 మినిట్స్ మరిగించుకున్నారని అంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పప్పును ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.